అజయ్ విందా ఫ్యామిలీలో ఫేస్ చేసిన ఇష్యూస్ శివకి చెప్తాడు. వంశీ శివ బ్యాచ్ పై అటాక్ కోసం మనుషుల్ని పోగు చేస్తాడు. శివ బయటికొచ్చేసరికి లంబో వంశీ మనుషులతో ఫైటింగ్లో ఉన్నాడు. చాలా మంది గన్స్ పట్టుకుని పరిగెత్తుకుంటూ లోపలికొస్తున్నారు. అది చూసిన అజయ్ ఎక్స్ప్రెషన్ కూడా కాస్త కంగారుగా మారిపోయింది. అజయ్కి చాలా కోపం వచ్చి, వంశీ నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? మిస్టర్ శివని చుట్టుముట్టడానికి నీకెంత ధైర్యం? నీకు మరీ ఇంత పిచ్చుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు. టీ హౌస్ చుట్టూ గన్స్ పట్టుకొని పేలుడు బాంబ్స్ పట్టుకొని చాలా మంది గుమ్మిగూడారు. నువ్విప్పటికీ ఆ వేస్ట్ శివని మిస్టర్ శివ అని అంటున్నావా? ఎందుకు నువ్వు అతనికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నావు? అలాంటి వేస్ట్ ఫెలోకి రెస్పెక్ట్ ఇస్తున్నావు కాబట్టి నువ్వు కూడా చెత్తబుట్టలానే ఉన్నావు. నా దృష్టిలో నువ్వు, నీ మిస్టర్ శివ ఇద్దరూ చెత్తబుట్టతో సమానం. నాకు సహనం చాలా తక్కువ. శివ, అజయ్, మీరిద్దరూ మోకాలపై పడి నాకు అపాలజీ చెప్పండి. మీకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి దారిస్తాను. లేదంటే మీరీరోజు బూడిదైపోతారు అని అన్నాడు వంశీ. ఇప్పటి వరకు మిస్టర్ వంశీ నన్ను ఆపుతున్నాడు. ఇక ఇప్పుడు నా సహనం కూడా నశించింది. ఇక మీరు వంశీ సార్కి అపాలజీ చెప్పినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని ఓ బట్టతల వ్యక్తి వంశీ తరపున వకాల్తా పుచ్చుకొని అవహేళనగా అన్నాడు. బట్టతల ఫాలోవర్ని వంశీ ఇన్వైట్ చేశాడు. అతను బాంబే అండర్ వరల్డ్లో కొంత స్టేటస్ కలిగిన పర్సన్. మిస్టర్ వంశీ, వాళ్ళు సమాధిలోకి వెళ్ళాలని ఆరాటపడుతున్నారు. ఇతను ఓ గొర్రెపిల్ల. ఇతనిని ఈజీగా చంపొచ్చు అని అన్నాడు ఆ బట్టతల వ్యక్తి. ముందు ఆ శివ కాళ్ళు విరగ్గొట్టి ఆ తర్వాత ఆ శివ సెక్యూరిటీ గార్డ్ సంగతి చూడు అని ఘాటుగా అన్నాడు వంశీ. ఇంతకుముందే శివ సెక్యూరిటీ గార్డ్ తన ముఖంపై పంచ్ ఇచ్చినప్పటి నుంచి అతను శివ కాళ్ళు విరగొట్టడానికి ఆరాటపడుతూ ఉన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇక వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని పెద్ద తోపులా అన్నాడు బట్టతల మనిషి. వంశీ, ప్లీజ్ నువ్వు నీ మనుషుల్ని ఆగమని చెప్పు. ఈరోజు ఈ టీ హౌస్లో మిస్టర్ శివకి ఏదైనా జరిగితే మీ నాయక్ ఫ్యామిలీ అంతమైపోతుంది అని డీప్ వాయిస్తో అన్నాడు అజయ్. అతను శివ యొక్క సేఫ్టీ గురించి చాలా వర్రీ అవుతున్నాడు. వంశీ వందలాది మందిని అక్కడికి తీసుకొనొచ్చాడు. శివ చుట్టూ ఒకే ఒక్క కింగ్ లాంటి సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు శివ వరకు రాలేకపోయారు. ప్రెసిడెంట్ శివ యొక్క రియల్ ఐడెంటిటీ ఈ వంశీకి తెలియదు. అనవసరంగా మురికి కాలువలో పడుతున్నాడు. ఇతను గ్రేట్ ట్రబుల్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని టెన్షన్ పడుతున్నాడు అజయ్. ఏంటి, మా నాయక్ ఫ్యామిలీకి ఏమవుతుంది? అజయ్, నువ్వు చాలా పెద్ద ఫూల్వి. నువ్వు ఆ శివ యొక్క ఎబిలిటీ గురించి ఎంత భజన చేసినా నువ్వు అతన్ని అర్థం చేసుకోవడంలో చాలా విఫలమయ్యావు. అతను నన్నేం చేయగలడు? అతనొక్క చెత్త కుప్ప అని పొగరుగా అన్నాడు వంశీ. శివ నవ్వుతూ వంశీ వైపు చూశాడు. ఎందుకంటే అతను నెక్స్ట్ వంశీని క్లియర్ చేయమని లంబోకి చెప్పబోతున్నాడు. శివ నవ్వుని చూస్తుంటే అజయ్కి భయంగా ఉంది. ఈరోజు వంశీ బతుకు కుక్క బతుకు అని అతనికి అర్థమవుతుంది. అప్పుడే శివ మొబైల్ రింగ్ అవ్వటంతో అతను ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఐఎమ్ సో సారీ మిస్టర్ శివ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. మీరు బాంబేలో ఉన్నారంట కదా? మీరు నాకొక కాల్ చేయాల్సింది. మిమ్మల్ని నేను గౌరవంగా పెద్దాయన దగ్గరికి తీసుకొని వెళ్ళుండేవాణ్ణి అని చాలా ఉత్సాహంగా ఒక కోల్డ్ వాయిస్ వినిపించింది. నేనెక్కడున్నానని నీకెలా తెలిసింది అని సీరియస్గా అడిగాడు శివ. నిజానికి ఈరోజు అజయ్ విందా తన అనుచరుడు అనంత్తో మాట్లాడుతుంటే నా అసిస్టెంట్ విన్నాడంట. అతను నాకు చెప్పాడు, మీరు ప్రజెంట్ ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయట్లేదు కదా అని అన్నాడు గోవింద్. ఓహో అని వెటకారంగా అన్న శివ ఫోన్ కట్ చేశాడు. నిజానికి గోవింద్ అజయ్ యొక్క డైలీ లైఫ్ గురించి నోటీస్ చేయడానికి సీక్రెట్గా కొంతమందిని అపాయింట్ చేశాడు. ఈసారి అజయ్ శివని కలవడానికి వస్తున్నట్లు వాళ్ళ ద్వారానే తెలుసుకుని ఉంటాడు. అయితే ఇప్పుడు శివ రావటాన్ని బట్టి శివ అజయ్కి హెల్ప్ చేయొచ్చని గోవింద్ ఎక్స్పెక్ట్ చేశాడు. లాస్ట్ టైం లాల్ ఫ్యామిలీ విషయంలో గోవింద్ చేసిన ఎక్స్ట్రాస్కి
శివ ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు గోవింద్ మరీ ఓవర్ చేయలేదు కాబట్టి శివ బాంబే వరకు వచ్చి అతని పని పట్టలేదు. అయితే ఇప్పుడు ఆ ముసలి నక్క అజయ్ని చాలా ఇబ్బంది పెట్టాడని అనుకున్న శివ గోవింద్ సంగతి కూడా తేల్చడానికి రెడీగా ఉన్నాడు. గోవింద్ విందా కాల్ చేస్తున్నాడా అని పక్కనే నిల్చొని మొహమాటంగా అన్న అజయ్ ఆ తర్వాత ఒక క్షణం ఆలోచించి, అతను నేను మీతో కలిసి టీ డ్రింక్ చేస్తున్నానని ఎక్స్పెక్ట్ చేసుండొచ్చు. ఈ వంశీ నాయక్ గోవింద్ విందా అల్లుడు. ఇప్పుడు కనుక ఈ వంశీకి పట్టబోయే గతి చూస్తే గోవింద్ ఖచ్చితంగా షాక్కి గురవుతాడు అని అన్నాడు. ఏంటి, మా మామయ్య గోవింద్ విందా గురించి మాట్లాడుకుంటున్నారు? అతను శివకి కాల్ చేశాడా? మా మామయ్య గారు కాల్ చేయడానికి శివ క్వాలిఫికేషన్ ఏంటి? అసలు విందా ఫ్యామిలీలో గోవింద్ విందా యొక్క స్టేటస్ ఏంటో మీకు తెలుసా? విందా ఫ్యామిలీకి చెందిన 3 లీడర్స్లో ఆయన ఒకడు. ఈ శివ చూస్తే చాలా పూర్ ఫెలో. కనీసం మా మామయ్య బూట్లు తుడవడానికి కూడా పనికిరాడు. భూషణ్, వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. వెళ్ళి ఆ శివని కొట్టి అతని మొబైల్ తీసుకొనిరా. అతను ఇప్పుడే ఎవరో చెత్త ఫెలోతో మాట్లాడుతూ మా అంకుల్తో మాట్లాడుతున్నట్లు నటిస్తున్నాడు. వాడెవడో నేను తెలుసుకోవాలి అని గర్వంగా తన పక్కనే ఉన్న బట్టతల వ్యక్తికి ఆర్డర్ వేశాడు వంశీ. భూషణ్ ఒక ఇనుప కడ్డీ తీసుకొని దాన్ని తిప్పుతూ తన మనుషుల వైపు చూశాడు. వాళ్ళంతా కూడా ఇనుప కడ్డీలు తీసుకొని శివ వైపు చూస్తూ అతని వైపు అడుగులు వేస్తున్నారు. వాళ్ళ వెనకున్న 10 మందికి పైగా గన్స్ పట్టుకున్న పర్సన్స్ లంబో వైపు గురిపెట్టి సీరియస్గా చూస్తున్నారు. మన బాడీగార్డ్కి ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ కేవలం 2 బుల్లెట్స్ అతనిని నేల కరిపిస్తాయి. శివ వంశీ వైపు కన్నింగా చూసి నవ్వుతున్నాడు. ఈ వంశీ గోవింద్ విందా అల్లుడని శివకి తెలిసినప్పటి నుంచి అతనికి సిచ్యువేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నువ్వు నెంబర్ 1 అని నాకు తెలియదు, కానీ చాలా అందంగా ఉన్నావు. ఇక్కడ ఇంత పెద్ద ఫైటింగ్ జరుగుతుంటే కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నావు అని శివ వైపు సరదాగా చూస్తూ అన్నాడు భూషణ్. ఇంతలో వంశీ మొబైల్ రింగ్ అయింది. అది కూడా ఇంపార్టెంట్ కాల్. మొబైల్ తీసి అందులో నెంబర్ చూసిన వంశీ, ఇదేంటి ఈ సమయంలో ఈయన నుంచి కాల్ వస్తుంది అని తడబడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, అంకుల్, వాట్ హ్యాపెండ్ అని చిరునవ్వుతో అడిగాడు. నిజానికి అతను గోవింద్ విందాకి అల్లుడైనప్పటికీ గోవింద్ పట్ల చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు. స్ట్రెంగ్త్ అండ్ స్టేటస్ ప్రకారం ఈ వంశీ తండ్రి గోవింద్ కంటే కాస్త వరస్ట్గా ఉన్నాడు. గోవింద్ వల్లనే వంశీ ఈ పొజిషన్లో ఉన్నాడు. అలానే తన నాయక్ ఫ్యామిలీలో మంచి ప్లేస్ని పొందాడు. వంశీ, నేను నిన్ను అడిగేదానికి స్ట్రైట్గా ఆన్సర్ చేయి. నువ్విందాక మన వాళ్ళని పిలుస్తున్నప్పుడు నిన్న అజయ్ ఫ్రెండ్ కొట్టాడని విన్నాను. అజయ్ ఫ్రెండ్ అంటే శివ అనే యంగ్ మ్యానా అని డీప్ వాయిస్తో అన్నాడు గోవింద్. అవును అంకుల్, అతని పేరు శివనే. అతను మీకెలా తెలుసు అని నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ శివ వైపు డిస్బిలీఫ్గా చూస్తూ ఉన్నాడు వంశీ. శివ నిజంగా మా మామయ్యకు తెలుసా? ఇది అసాధ్యం. ఇతన్ని చూస్తుంటే ఇంత నార్మల్గా ఉన్నాడు. ఇతను ది గ్రేట్ గోవింద్ విందాకి తెలిసిన వ్యక్తా? అంత పవర్ఫుల్ పర్సన్తో మాట్లాడడానికి ఇతని క్వాలిఫికేషన్ ఏంటి అని అనుకున్నాడు వంశీ. యూ ఫూల్, నీకు చచ్చిపోవాలని ఆశగా ఉందా? నువ్వెవరిని అఫెండ్ చేస్తున్నావో తెలుసా? ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. ఇప్పుడు నేను వెంటనే మిస్టర్ శివకి అపాలజీ చెప్పబోతున్నాను. ఇక ఆ తర్వాత శివ నిన్ను ఏం చేసినా నేనేం చేయలేను. నువ్వున్న చోటనే ఉండు అండ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడానికి వెయిట్ చేయి. ఎందుకు ఏంటి అని అడగకు. నువ్వు నా మాట వింటే కాళ్ళు చేతులు విరిగినా కనీసం ప్రాణాలతో ఉంటావు అని భయంగా అన్నాడు గోవింద్. వాట్? మీరతన్ని మిస్టర్ శివ అని పిలుస్తారా? అసలేం జరుగుతుంది అంకుల్? నాకంతా అయోమయంగా ఉంది అని అన్నాడు వంశీ. అతనికి సిచ్యువేషన్ అర్థం కాక హెల్కి వెళ్తున్నట్లుగా ఫీల్ అయ్యాడు. అసలు ఇదేంటి? మా అంకుల్ శివని మిస్టర్ శివ అని ఎందుకు పిలుస్తున్నారు?
ఈ శివ అంత భిక్షాటా అని అర్థం కాక జుట్టు పీక్కుంటాడు వంశీ. నాన్సెన్స్ మాట్లాడటం ఆపుతావా? ఆకాశాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నావు. చచ్చిపోతావు. మిస్టర్ శివ కోసం మనుషుల్ని పంపడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అన్న కోవింద్, నువ్వు వెంటనే ఈ మొబైల్ని తీసుకెళ్ళి మిస్టర్ శివకివ్వు. నేను మిస్టర్ శివతో నీ గురించి మాట్లాడతాను. ఆయన కనుక కోపంగా ఉంటే ఈరోజు నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. సో నువ్వు బ్రతుకుతావో చస్తావో నేను చూస్తాను అని అన్నాడు. చావు బతుకు అనే పదాలు వంశీ గుండెల్లో గుణపాలు దింపాయి. అతని నెత్తిపై పిడుగుపడ్డట్టు మూగబోయి శివ వైపుగా చూస్తున్నాడు. కాని శివ ఫేస్ మాత్రం చాలా నార్మల్గా ఉంది. అతని మూడ్లో ఎలాంటి చేంజెస్ కనిపించలేదు. అది వంశీలో భయాన్ని రెట్టింపు చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా జేమ్స్ బాండ్ లాంటి తన మామయ్య శివకి వణికిపోవడం అతను నమ్మలేకపోతున్నాడు. ఇక చేసేదేం లేక వంశీ నీరసమైన కళ్ళతో చేదు తిన్నట్లు ముఖం పెట్టి శివ వద్దకు మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళి తలదించుకొని తన ఫోన్ శివకిస్తూ, మిస్టర్ శివ, మా అంకుల్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అని అన్నాడు. జేమ్స్ బాండ్ లాంటి మా మామయ్య ఈ శివకి భయపడుతున్నాడంటే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా శివ ఫేస్లో ప్రశాంతత ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇదంతా శివకి ఒక జోక్లా కనిపిస్తూ ఉండొచ్చు అని తనలో తాను అనుకున్నాడు వంశీ. అక్కడున్న మనుషులందరూ శివ వైపే చూస్తున్నారు. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడటానికి డేర్ చేయలేదు. ఆ హాల్ అంతా చాలా సైలెంట్గా ఉంది. నార్మల్ తెల్ల బట్టలేసుకున్న ఈ చిన్న పిల్లాడు ఇంత తెలివిగా ఎనర్జెటిక్గా ఎలా ఉన్నాడు? గ్రేట్ నాయక్ ఫ్యామిలీ పర్సన్ అయిన వంశీ ఇంకా అతని మామయ్య కూడా ఇతనికి తల ఉంచుతున్నారా అని వాళ్ళ మొహాల్లో ఆశ్చర్యం క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళంతా శివ వైపు గాడ్ ఆఫ్ హెవెన్ని చూసినట్లుగా చూస్తున్నారు. శివ వంశీ వైపు చిరునవ్వుతో చూస్తూ ఆ మొబైల్ ఫోన్ని తీసుకున్నాడు. అందులో అప్పటికే వీడియో కాల్ ఆన్ అయింది. మిస్టర్ శివ, ఐఎమ్ సో సారీ. నన్ను క్షమించండి. నేను చాలా నెగ్లెక్ట్గా ఉన్నాను. నా అల్లుడు ఇంత స్టూపిడ్ థింగ్ చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడిని డిసిప్లిన్లో పెట్టినందుకు చాలా బాధపడుతున్నాను అని మొబైల్ స్క్రీన్పై వంగి పొలైట్గా అపాలజీ చెప్తున్నాడు కోవింద్ వింద. శివ ఏం మాట్లాడలేదు, కానీ అతని కళ్ళు చాలా కోపంగా ఉన్నాయి. మిస్టర్ శివ, ప్లీజ్ దయచేసి నాకు కొంత టైం ఇవ్వండి. నేను వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి పర్సనల్గా మిమ్మల్ని కలుస్తాను. అంతేకాదు, మీరిక్కడికి ఏ పని మీద వచ్చారో అదంతా నేనే దగ్గరుండి చూసుకుంటాను. మీరిక్కడి నుంచి వెళ్లే వరకు మీకు మంచి హాస్పిటాలిటీ ఇస్తాను అని చిరునవ్వుతో నిండిన ముఖంతో అన్నాడు కోవింద్. ఓకే, నువ్వు వచ్చే వరకు ఆగుతాను అని కూల్గా అన్నాడు శివ. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ శివ అని రిలీఫ్గా ఫోన్ కట్ చేసి ఆగ మేఘాల మీద శివ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు కోవింద్ వింద. శివ అనంత్ వైపు చూశాడు. అనంత్ పరుగున వెళ్ళి ఒక టీ తీసుకొచ్చి శివకి ఇచ్చాడు. శివ టీ సిప్ చేస్తూ వంశీని పరిశీలిస్తున్నాడు. కోవింద్ వచ్చి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో చూడాలని అనుకుంటున్నాడు శివ. ఇక వంశీ తీసుకొచ్చిన రౌడీ గ్యాంగ్ చాలా ప్రెషర్ని ఫీల్ అవుతున్నారు. వాళ్ళు విపరీతమైన భయంతో అనీజీగా ఉన్నారు. శివ కోవింద్ ద్వారానే వంశీకి బుద్ధి చెప్తాడా, లేదంటే తనే స్టాండ్ తీసుకుంటాడా? శివ దగ్గరికి వచ్చిన కోవింద్ ప్రాణాలతో తిరిగి వెళ్తాడా? అసలు అజయ్ని అతని ఫ్యామిలీని ఇంతలా ఇబ్బంది పెట్టిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.